ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతినొందునుగాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, మన దేవుడు తన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని సృజించినవాడు. అటువంటి మహాశక్తిగల దేవుడు మన చెయ్యి పట్టుకొని నిన్ను విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. మన కోసం తన ప్రాణాలను సహితం అర్పించిన ఆ దేవుని ప్రేమలో నిలిచి ఉండడం మనకు దేవుడిచ్చిన గొప్పవరం. దేవుడే మనలను కాపాడుతూ ఏ కీడు మనకు రాకుండా క్షేమంగా జీవింపజేస్తున్నాడు. ఇంత గొప్ప పిల్లలుగా మనం ఉండుటకు కృప చూపిన దేవుడు స్తుతినొందునుగాక. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది: యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. ప్రియులారా, మనం ధన్యులమై ఉన్నాము. ఆయన మన పట్ల చేసిన కార్యాలను తలుచుకుంటూ ఆయనను స్తుతించువారమై ఉన్నాము. ఇంత గొప్ప దేవుడు మనకు తోడయ్యుండగా ఏ దిగులు, ఏ చింత లేకుండా నెమ్మది గలవారమై జీవిద్దాం. ఈ వాక్యం మన సృష్టికర్త అయిన దేవుడు స్తుతికి పాత్రుడని తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి స్తుతించువారమై జీవిద్దాం. దేవుని గొప్ప రక్షణ హస్తం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.